అందుకని వర్షం వచ్చేలా ఉంది, ఏం చేయాలన్నారు. అంటే మీరు యజ్ఞం చేస్తూ ఉండండి, ఆపద్దు, ఆ వర్షం పడదు మనకి అన్నారు. వెళ్ళి ధ్యానం చేస్తూ కూర్చున్నారు. మనకు అక్కడ మేఘం ఆ వర్తులాకారంలో ఎంతవరకు అయితే ఈ కొండ మీద మైదాన ప్రాంతం ఉన్నదో, యజ్ఞశాల ఉన్నదో అంతవరకు కూడా మేఘం అది రంధ్రంలా ఏర్పడిందనమాట. ఏర్పడి ఊరంతా కుండపోతగా, అంటే కొండ దిగువనంతా కూడా కుండపోతగా వర్షం వచ్చేసింది. కొండ మీద మాత్రం ఒక్క చుక్క వాన పడలేదన్నమాట. అయిపోయింది. మర్నాడు యజ్ఞం సమాప్తి సమయం అన్నమాట. ప్రసాదం వృధా కాకూడదు కనుక బావగారు నిన్న మీరు వర్షాన్ని నిలువరించారు కదా, ఈ రోజున ఆ వర్షం తెప్పించండి అన్నారు. తెప్పిస్తాను, మనకి గ్రామస్తులు ఎవరు కూడా భోజనానికి రాలేదు ఈ రోజున, ఇక్కడ వండిన పదార్థాలు వృధా కాకుండా అందరూ తినేస్తే నేను వర్షం తెప్పిస్తానన్నారు. అని ఆయన ఏం చేశారంటే, ఈ గ్రామస్తులు రాలేదు, వీళ్ళందరూ కూడా వండిన పదార్థాలు 10 మంది కాస్త 100 మంది తిండి తినేశారు. చక్కగా అయిపోయింది. ఆఖరి విడత భోజనం చేస్తూ ఉన్నటువంటి సమయంలో పైనుంచి కొండపోతగా కొండ మీద మాత్రం వర్షం పడింది, గ్రామంలో వర్షం పడ్డా.